అందరికీ నమస్తే. మనం మాట్లాడే మాట ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని సంతోషపరిచేటట్టు ఉండాలి గానీ, ఎవరిని కించపరిచేటట్టుగా ఉండకూడదు గదండీ! అంటే ఎవరిని గూడా వాళ్ళు పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, ఉన్నవాళ్ళైనా, లేని వాళ్ళైనా ఏదైనా కూడా మన మాటే ఏదైనా కూడా అంటారు గదండీ! మాట చచ్చిపోదు మనిషి చచ్చిపోయినా గూడా అంటారు గదా! కాబట్టి మన మాట ఎక్కడ ఏం మాట్లాడాలో ఆ మాట అనేది కొంతమందికి ఆ మాట దాటకుండా ఉంటారు. కొంతమందిని మనం మాట్లాడే మాట చాలా నిరుత్సాహంగా ఉంటుందనమాట. అబ్బా! ఈళ్ళేంటి ఇంత ఇలా మాట్లాడతారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా! అంటే మాట అండి ఏదైనా కూడా మనం సంతోషపరచాలన్నా కూడా లేదంటే ఏడిపించాలన్నా కూడా ఆ మాటే ఒకటి సరిపోతుంది కదండీ! అది ఎలా అంటేనండి నిజంగా ఆహ్, మన హనుమ ఎళ్ళినప్పుడు సీతమ్మకి ఏమనిపిస్తుందండి? హనుమ మాట్లాడిన మాట, ఆయనిచ్చే భరోసా హనుమని చూస్తే చాలు రామచంద్రమూర్తి వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అని చెప్పేసి బ్రతుకు మీద ఆశ కదా! అంటే హనుమ ఇచ్చిన మాట మీద భరోసా సీతమ్మకి నేను బ్రతకాలి, నేను బావుంటాను అని చెప్పేసి ఒక భరోసా ఇస్తాడు కదా హనుమ మాట. అలాగే రావణుడు ఎళ్తే రావణుడు మాట్లాడే మాట ఏంటండి? ఆమెని అబ్బా! నేను చచ్చిపోతే బావుండు, వీడి దగ్గర ఉంటున్నాను, వీడి మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పేసి రావణుడొస్తే అమ్మకెలా అనిపిస్తుంది? అబ్బా! నాకు చావెందుకు రావటం లేదు అని చెప్పేసి ఆవిడ చాలా దుఃఖిస్తూ ఉంటుంది గదా! అంటే నిజంగా చూడండండి ఇద్దరి శక్తి ఒకటేనండి. ఇద్దరూ దైవారాధన చేసేవాళ్ళే. కానీ ఏంటంటే మాట తీరు ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది ఒక మనిషిని నిలబెడుతుంది గదండీ! కాబట్టి నిజంగా ఎవరమైనా గూడానండి ఎదుటి వాళ్ళని మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు బాధలో ఉన్నా, ఆనందంలో ఉన్నా, ఎప్పుడు ఎలా ఉన్నా గూడా మనం ఏం మాట్లాడితే వాళ్ళు స్వీకరిస్తారో ఆ మాట మాట్లాడితే మనకి బావుంటుంది గదా! అంతే తప్ప వాళ్ళివాళ బాధలో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఏడవాలి అన్నట్టుగా మాట్లాడడం, వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు ఈళ్ళెందుకురా ఆనందంగా ఉన్నారు, ఈళ్ళని ఎట్లైనా ఏడిపించాలి అన్నట్లుగా మాట్లాడడం, ఇవన్నీ అసలు మనకి అవేమీ అచ్చిరావు గదండీ! కాబట్టి మన మాట ఎప్పుడూ గూడా మనల్ని నిలబెడుతుందండి. కాబట్టి ఎప్పుడూ ఎవరినైనా కూడా మనం సంతోషపరిచేలాగా మాట్లాడడానికి మనకి బావుంటుంది, అవతలోళ్ళకి బావుంటుంది గదండీ! అబ్బా! నువ్వు మాట్లాడితే భలే బావుంటుంది అని అనిపించుకునే మాట ఎంత బావుంటుందండి మనకి, మన చెవులకి గానీ, మన మనసుకి గానీ. కాబట్టి అందరం కూడా అలా మాట్లాడదామండి. ఎవరిని దూషించకుండా ఉంటే అందరూ బావుంటారు. మనం కూడా బావుంటాం గదా! ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండండి. థ్యాంక్ యూ. మీ రజని. మరొక వీడియోలో కలుద్దామండి.